నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆయన జనసేన పార్టీలోకి చేరడానికి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ని కలిశారు. చాలాసేపు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నేతగా ఉన్నారు వర్మ, ఆయనకు రాజకీయ శత్రువు అనే చెప్పాలి పెండెం దొరబాబు. ఇప్పుడు ఆయన జనసేనలోకి వస్తున్నారు. వాస్తవంగా ఆయన పొలిటికల్ జర్నీ చూస్తే కనుక 2 పర్యాయాలు పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి దొరబాబు ఈ వర్మని ఓడించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంది. అలాగే పొలిటికల్గా రకరకాలుగా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి వారి మధ్య కూడా అదే ఉంది. అయితే ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా దొరబాబు ఉన్నారు. నిజం చెప్పాలంటే, ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అనే సమాచారం తెలియగానే వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి రకరకాల కార్యక్రమాలు చేశారు. నాకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వర్మ అనుచరులు జాతీయ రహదారి ఎక్కి నానా హంగామా హైరానా చేశారు. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిపించుకొని సముదాయించడం వల్ల కాస్త వెనక్కి తగ్గారు. ఇక్కడ ఆ సమయంలో పెండెం దొరబాబు ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్కు. ఎందుకనంటే పెండెం దొరబాబు అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఇంకా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పెండెం దొరబాబు ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవు, ఎవరితో కూడా విభేదాలు అసలే లేవు. ఇలాంటి తరుణంలో ఆయన జనసేనలోకి రావటం ద్వారా వర్మ ప్రయారిటీ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకనంటే ఆయన కూటమిలో ఒక భాగమే, కానీ జనసేనను ఎన్ని మాటలు అన్నారు, జనసేనని పవన్ కళ్యాణ్ను వర్మ ఏ స్థాయిలో మాట్లాడారు, ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ ఆయన కానీ. ఇటువంటి సందర్భంలో 2019లో వర్మను ఓడించినటువంటి పెండెం దొరబాబు ఆయన 2024 ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ ఆశించారు. కాకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చడం జరిగింది. వంగా గీతను వైఎస్ఆర్సీపీ నిలబెట్టింది. ఇటువంటి తరుణంలో అయినా సరే ఆయన ఎలాంటి ఇష్యూస్ చేయాల పెండెం దొరబాబు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎప్పటికైనా వర్మతో జనసేనకు ముప్పు ఉంటుంది ఆ ప్రాంతంలో. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ కన్నా బలంగా జనసేన ఉంది. ఇదేదో నేను చెప్తుంది కాదు, పొలిటికల్ సర్కిల్లోనూ అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు మాట. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఆ పార్టీ కేడర్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా స్ట్రాంగ్గా జనసేన ఉంది. జనసేన వైపే తెలుగుదేశం పార్టీ కానీ ఇతర నాయకులు వేరే పార్టీకి సంబంధించి చూస్తున్నారు. అవకాశం ఇస్తే మేము మీ పార్టీలోకి వస్తామని. ఆల్రెడీ 10ల సంఖ్యలోనే చర్చలు జరిగాయి, అలా హోల్డ్లో పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ పెండెం దొరబాబు విషయానికి వస్తే ఆయన మీట్ అవ్వటం, ఆయన ఓకే చెప్పడం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే వర్మకు చెక్ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఎక్కువ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆయన అసంతృప్తితో కూడా ఉన్నారట. వాస్తవానికి కూటమి కానీ ఆయన జనసేన కాదు వర్మ, అయినా సరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఏది, తెలుగుదేశం హైకమాండ్ నుంచి పెండెం దొరబాబుని జనసేనలోకి చేర్చుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కాబట్టి మీరు పునరాలోచించుకోండి అని చెప్పి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం తెలియదు. సాధారణంగా ఒక నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తారనేది మనకు తెలుసు. కాబట్టి ఎవరు చెప్పినా వినరాయన, బ్యాక్ స్టెప్ అనేది ఉండదు. ఆయన ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారంతే. ఇటువంటి క్రమంలో ఇప్పుడు జనసేనలోకి పెండెం దొరబాబు రావటం ద్వారా పిఠాపురమే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరింతగా పార్టీ బలపడుతుంది. ఇప్పటికే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఒక
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెండెం దొరబాబు అనే నాయకుడికి ఒక రకమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ని కాస్త ఉపయోగించుకోవాలి, పార్టీ అభివృద్ధికి పాటుపడాలి. మనం చూస్తున్నాం ఫొటోస్, ఆయన్ను ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కలవటం, ఆప్యాయంగా మాట్లాడుకోవటం, ఇవన్నీ జరిగాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో పెండెం దొరబాబు చేరిక అనేది జరగబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏ విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నేతలు భయంతో ఉన్నారు. ముఖ్యంగా నేతలు పక్కన పెట్టండి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపట్టుకుంటున్నారు. ఏ సమయంలో ఎవరు బయటికి వెళ్తారో తెలియదు. మీరే మా నాయకుడు, మీరే మా దేవుడు, మీరే మా సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తులే మీకు గుడ్ బై అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు విజయసాయిరెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ జాబితాలో ఇంకా చాలామంది చేరబోతున్నారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ పెండెం దొరబాబు. ఇట్లా కీలకమైనటువంటి చర్చగా ఇది మారబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఆయన బహుశా ఈ నెల 9 కానీ లేదా ప్లేనరీ రోజు మార్చి 14న ఎక్కడైతే ఆవిర్భావ సభ జరుగుతుందో అప్పుడు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మోస్ట్లీ మార్చి 9th ఆర్ మార్చి 14 ఈ 2 డేట్స్లో ఆయన పార్టీలో చేరతారు. కాబట్టి ఇంకా జనసేనను మరింతగా అభివృద్ధి చేయాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మనం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యల కోసం మనం అలుపెరగని పోరాటం చేయాలి, పార్టీ తరపున సహాయం చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అనే నినాదంతో వెళ్తున్నారు ప్రస్తుతం. కాబట్టి ఈ పెండెం దొరబాబు చేరిక అనేది ఇటు తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేనలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.